నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు నిన్న జరగాల్సినటువంటి కోదండరాం సార్ గారి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అనేది ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే మనకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఒక 10 సంవత్సరాల ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తలకెత్తుకొని నడిపిండనేటువంటి నెపంతోని ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరి వలన ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వలన వీళ్ళకున్నటువంటి దుర్బుద్ధి ఆ రాజకీయం వలన ఈరోజు ఎంతోమంది మేధావులను, నిరుద్యోగులను, విద్యార్థులను, ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి దిశగా కొనసాగుతూ ఉంది. అదేంటి అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో కోదండరాం సార్ గారిని ఆమోదించవలసిందిగా గవర్నర్ గారికి లేఖను పంపించడం, గవర్నర్ గారు కూడా దానిని ఆమోదించడం రెండూ కూడా జరిగిపోయాయి. ఇక జరిగిన ఈ తరుణంలో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అవుతుందో దాని తర్వాత విద్యాశాఖ మంత్రిగా కూడా కోదండరాం సార్కి ఆ బాధ్యతలు అప్పగించి ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి దీనిలో విద్యార్థుల భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేయాలి అన్నటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కొంతమంది గత ప్రభుత్వంలో నామినేట్ ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నామినేట్ చేయాలి, వీళ్ళ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలనేటువంటి ఆమోదించి వీళ్ళని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలనేటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తే గవర్నర్ గారు వారిని తిరస్కరించడం, వాళ్ళెవరో గారు దాసోజు శ్రవణ్ కుమార్ గారు, కుర్రా సత్యనారాయణ గారు వీళ్ళిద్దరి అభ్యర్థిత్వాన్ని కూడా గవర్నర్ గారు ఆమోదించకుండా తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఒక రాజకీయంలో ఒక పొలిటీషియన్స్ మాత్రమే తప్పితే ఎక్కడా కూడా వీరు ఆ 5 సేవా రంగాలలో విశిష్ట సేవ చేసినట్టు ఎక్కడా కూడా లేదు. కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో గవర్నర్ గారు తిరస్కరించడం జరిగితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి కోదండరాం సార్ కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఆయన కూడా ఒక రాజకీయవేత్త, రాజకీయ పార్టీలో తిరుగుతున్నాడు. మరి ఆయనను ఎలా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు అనేటువంటి ప్రశ్నతో వారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 8న దాన్ని విచారించడం జరిగింది. అప్పటి వరకు కూడా స్టేటస్ కో అంటే యథావిధిగా కొనసాగాలి, యథావిధిగా ఇప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉంచండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. మరి మనందరం కూడా గమనిస్తున్నటువంటి విషయమే, ఎంతోమంది మేధావులకు, విద్యార్థులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, అధ్యాపకులకు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో స్వరాష్ట్రం తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో 10 సంవత్సరాల ముందుకున్నటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ముందుండి ఉద్యమాన్ని భుజాలపై వేసుకున్నటువంటి వ్యక్తి, మేధావి, విద్యా వ్యవస్థ పైన కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సంపద మీద కావచ్చు, ఎక్కడ దేనిని వినియోగించాలి అనేటువంటి విషయాల మీద ఒక విద్యను నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మేధావి అయినటువంటి వ్యక్తిగా ఆయనకు కీలకమైనటువంటి పేరుండడం జరిగింది. ఆయన కోదండరాం సార్ ఆ మేధావితనాన్ని ఉపయోగించుకోకుండా 10 సంవత్సరాలు ఆయనని ఉద్యమ నేతగా ముందుకు తీసుకురాకుండా, ఎక్కడా కూడా క్యాబినెట్ హోదా ఇవ్వకుండా, ఎక్కడ ఆయన సేవలను వినియోగించకుండా ఇన్ని రోజులు దుర్వినియోగం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. అంత చెడుగంటని సంపాదించుకున్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విశిష్ట సేవలు చేసినటువంటి ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి నేతలకు కావచ్చు ఒక ముందస్తు పెద్దపీట వేసి ఉన్నతమైనటువంటి స్థానాలలో వారిని క్యాబినెట్లకు తీసుకొని విద్యాశాఖను పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయాలి, విద్యార్థుల భవిష్యత్తును బాగు చేయాలనేటువంటి ఉద్దేశంలో వేస్తున్నటువంటి అడుగులో మొదటి అడిగే కోదండరాం సార్ గారికి ఎమ్మెల్సీగా నామినేట్ చేసి వారికి విద్యాశాఖను అప్పగించాలనేటువంటి విషయం. దానిని కూడా వీరు అడ్డుకొని ఈ విధంగా రాజకీయం చేయడం అనేది ఏదైతే ఉందో ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అంతటా మీరు ప్రూవ్ చేసుకునేటువంటి విషయం ఇది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరు పెట్టినటువంటి, మీరు అపాయింట్ చేసినటువంటి, మీరు మినిస్ట్రీ ఇచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి అర్హత, ఆమె డెసిగ్నేషన్, ఆమె బతుకు, ఆమె భవిష్యత్తు అంతా అందరికీ తెలిసిన విషయమే. మీకు కూడా తెలుసు సర్టిఫికెట్లు ఉన్నాయా లేవా అన్న విషయం మాకు తెలుసు. 10వ తరగతి కూడా పాస్ అయిందా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిందా అనేది కూడా మీకు తెలుసు. మరి అలాంటామని మీరు విద్యాశాఖ మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చేతులు పెట్టి పాడు చేసినటువంటి మీరు
పిహెచ్డి పట్టాలు పొంది పుస్తకాలు రాసి ఎంతో మేధావి అయినటువంటి వ్యక్తిని ఈరోజు విద్యాశాఖ మంత్రి కాకుండా ఎక్కడ ఎమ్మెల్సీ ఇస్తే ఈయన విద్యాశాఖకు మంత్రిగా వెళ్ళిపోతే విద్యార్థులు రేపు మన మీద తిరగబడతారు, ఇన్ని రోజులు మన మీద చేసినటువంటి ఆరోపణలు ఇది ఖచ్చితంగా మనమే ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ విధంగా మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు చూడండి. ఇది అసలు కుక్క బుద్ధి అంటారు దీన్ని. ఎందుకంటారంటే ఆయన ఎంత గొప్ప మనిషో ఎంత గొప్ప వ్యక్తో సరే, రాజకీయంలో ఇన్ని రోజులు మీకు లొంగి పని చేయడం ఇష్టం లేక ఈ 10 సంవత్సరాలలో పదవిని తీసుకోకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ మద్దతును ప్రకటించి విద్యార్థుల తరపున నిలబడి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా ఎంతో ఆలోచన విధానపరమైనటువంటి మేధావితనంతో ముందుకెళ్తున్నట్టు వ్యక్తిగా తనదైనటువంటి ముద్రతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగుల మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తి కోదండరాం సార్. ఆయన లాంటి వాళ్ళను ముందుకు తీసుకురాకపోతే ఈ విద్యా వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేసేది? ఇది కదా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆలోచనలు. ఇవి ఎలాగూ మీకు రాలేదు, వచ్చే వాళ్ళకు కూడా రానేయకుండా అడ్డుపడడం ఎంతవరకు పద్ధతి? దయచేసి తెలంగాణ ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కాసేపు రాజకీయ వ్యవస్థను పక్కన పడేసి చూస్తే ప్రతి ఇంట్లో కూడా విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటానికి ఫలితం దక్కాలంటే మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో సాధించేటువంటి దిశలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల బలిదానాలకు అర్థం చేకూరేటటువంటి రోజు, భవిష్యత్తు కళలను సాకారం చేసుకునేటువంటి రోజును కూడా రానివ్వకుండా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేసింది ఈరోజు నిరుద్యోగులు. ఇది ఇలానే మీరు కొనసాగిస్తే అది అలానే మీరు పక్కన పడేయాల్సి ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ కాదు, ఇంకా 3 సంవత్సరాలలో మీ పార్టీ కంటికి కనిపించకుండా పోవడంలో కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలను పట్టుకొని మీరు అంత మేధావి వ్యక్తులను వద్దని చెప్పి ఒక దౌర్జన్యాలు చేసి మీ ఎమ్మెల్యేలు, మీరు ప్రకటించినటువంటి ఎమ్మెల్సీలు ఒక్కడైనా ఆయమన్న క్వాలిఫికేషన్లు ఉన్నాయా? వాళ్ళకి ఒక్కడికన్నా చదువు సంధ్యాలు ఉన్నాయా? అందరికీ రౌడీ షీటర్ల లెక్కలే. ఇవన్నీ ఉంచి వీళ్ళని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎందుకు కాదంటున్నారు? ఇది కదా ప్రశ్న. సమాధానం చెప్పాలనుకుంటే చర్చలకు రావాలి, విద్యార్థులతో మాట్లాడాలి. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది ఒక ఇంటలెక్చువాలిటీ అనేది కోల్పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి దీన్ని అందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తమ వంతుగా తమ బాధ్యతను నిర్వర్తించే దిశగా ముందుకు అడుగులు వేయాలి. విద్యార్థులు కూడా ముందుకు అడుగులు వేయాలి. హైకోర్టు కూడా అనుకూలంగా స్టే ఇవ్వాలి. ఖచ్చితంగా కోదండరాం సార్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలి. ఎమ్మెల్సీగా ఆయన నామినేట్ కావాలి. ఆయన ప్రమాణ స్వీకారం జరగాలి. అప్పుడు మాత్రమే ఉద్యోగులు తమ కలలను సాకారం చేసుకునే విధంగా ఆశలు చిగురిస్తూ ఉంటాయి. ఇది జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం ఏదైతే ఉందో అది ఎప్పుడు దిగజారుడు రాజకీయంగానే మారిపోతుంది, మారబోతుంది కూడా.